Hello aspirants, good morning to all. Welcome to 5 Mantra Career Point YouTube channel. I am Ramesh, working as a general science faculty. I have 6 years of experience. Today I would like to explain some points related to the syllabus. అంటే సిలబస్కు సంబంధించిన కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? దానికంటే ముందు ఏంటంటే రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ అనేది ఒక ప్రపోజల్ అనేది, ఒక బిల్ అనేది పాస్ చేసింది, ఓకేనా? సో అదేంటంటే ఎన్ఆర్ఏ, ఓకేనా, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, ఓకేనా? సో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఒక బిల్ అనేది పాస్ చేసింది. దానికి రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఇది ఎన్ఆర్ఏ, సో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటే ఏంటంటే జనరల్గా ఇంతకుముందు అంటే ప్రీవియస్ ఎలా ఉండేదంటే ఎస్ఎస్సి వాళ్ళు ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాళ్ళు సపరేట్గా ప్రిలిమ్స్, మెయిన్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి అలా కండక్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఆర్ఆర్బి వాళ్ళు కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్ అని చెప్పేసి అలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. ఇన్ ద సేమ్ వే బ్యాంక్ కూడా ఏంటంటే బ్యాంక్లో కూడా ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని, ఇంటర్వ్యూ అని, తర్వాత ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అని చెప్పేసి ఇలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఒక 3 ఎగ్జామ్స్కి అప్లై చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సిలో ఒక ఎస్ఎస్సి సిజిఎల్, ఓకేనా, ఎస్ఎస్సి సిజిఎల్ లేదా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. సో ఒక ఎగ్జామ్కి అప్లై చేశారు. సేమ్ టైం వాళ్ళు ఆర్ఆర్బీలో కూడా ఎన్టీపీస్ అప్లై చేశారని చెప్పేసి అనుకుందాం. తర్వాత సేమ్ వాళ్ళు మళ్ళీ సో నెక్స్ట్ సేమ్ ఏంటి బ్యాంక్స్లో కూడా ఒక బ్యాంక్ పీఓ, లేటెస్ట్ కన్సిడర్ ఐబీపీఎస్ పీఓ అప్లై చేశారు అనుకుందాం, ఓకేనా? అప్పుడే ప్రీవియస్ ఎలా ఉండేదంటే ఆ పర్సన్ అనేది ఎస్ఎస్సి దాంట్లో ప్రిలిమ్స్ రాయాలి, నెక్స్ట్ ఆర్ఆర్బీ దాంట్లో ప్రిలిమ్స్ రాయాలి, అండ్ బ్యాంక్స్ దాంట్లో కూడా ప్రిలిమ్స్ రాయాలి. సో ఇది ఆ స్టూడెంట్కి అనేది కాంప్లెక్సిటీ అయ్యేది, అంటే మనీ పరంగా సో మనీ పరంగా కానీ ఎక్కువ ఖర్చు అయ్యేది. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ వెళ్ళేసి రాయాలి, అండ్ ప్రతి ఎగ్జామ్కి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు కట్టి తర్వాత ఆ ఎగ్జామ్కి మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ అయ్యి మళ్ళీ వెళ్ళి రావడం, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇవన్నీ ఎవ్రీ ఎగ్జామ్కి అనేది జనరల్గా ఛార్జెస్ పడేది. ఎట్ ద సేమ్ టైం దాంతోపాటు ఎఫర్ట్ కూడా, అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యి ఎస్ఎస్సి సిజిఎల్ క్రాక్ చేయాలంటే దానికి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, అంటే ప్రిలిమ్స్. తర్వాత బ్యాంక్స్ కూడా సేమ్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి. తర్వాత సో ఏంటి ఆర్ఆర్బీస్ కూడా సేమ్ ప్రిలిమ్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. డిఫరెంట్ వేలో ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కదానికి. సో ఇప్పుడు బ్యాంకు డిఫరెంట్గా ఉంటుంది, నెక్స్ట్ ఎస్ఎస్సి డిఫరెంట్గా ఉంటుంది, తర్వాత ఆర్ఆర్బీస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కనుక 3 ఎగ్జామ్స్ని రాయాలి అనుకున్నప్పుడు అతనికి టైం లాస్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, తర్వాత ఎఫర్ట్ వేస్ట్ అవుద్ది, తర్వాత ఏంటంటే మనీ కూడా వేస్ట్ అవుద్దండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీజు అనేది 3 డిఫరెంట్ ఎగ్జామ్స్కి, సో 3 డిఫరెంట్ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ అనేది దీనిపైన థింక్ చేసి ఓన్లీ కామన్ ఎగ్జామ్ అనేది పెట్టింది, ఓకేనా? అదేంటంటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఓకేనా? చూడండి ఇక్కడ సో నేషనల్ ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఒక ఏజెన్సీ కింద, అంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కింద ఇవి ఏవైతే ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ వీటిలో కండక్ట్ చేసే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఓకేనా? ప్రిలిమినరీ ఎగ్జామ్ని సో ఒక కామన్ ఎగ్జామ్లా తీసుకుంది, ఓకేనా? అంటే ఒక స్టూడెంట్ బ్యాంక్ అప్లై చేస్తే, తర్వాత ఆర్ఆర్బీ, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎస్ఎస్సి, సో ఈ 3 జాబ్స్ అనేది అప్లై చేస్తే ఆ పర్సన్ ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది, ఓకేనా? అంటే ఆస్పిరెంట్ అనేది ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. దాన్ని ఏంటంటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఓకేనా? కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒక టెస్ట్ రాస్తే సరిపోతుంది, ఓకేనా? జనరల్గా ఇవి ఎక్కడి వరకు అంటే నాన్ గెజిటెడ్ పోస్ట్, ఓకే, నాన్ గెజిటెడ్ పోస్ట్ ఉంటాయి కదా, ఆ పోస్ట్ వరకు ఇది జనరల్గా సెట్ అనేది స్కోర్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది, ఓకేనా? తర్వాత ఏంటంటే జనరల్గా ఈ సెట్ స్కోర్ అనేది ఒకసారి సెట్ అనేది క్లియర్ చేసినాం అనుకోండి, సో జనరల్గా సెట్ అనేది ఇయర్లీ 2 టైమ్స్ పెడతారండి. ఎవ్రీ 6 మంత్స్కి సెట్ అనేది కండక్ట్ చేస్తారు. సో 6 మంత్స్కి సెట్ కండక్ట్ చేసినప్పుడు సో ఫస్ట్ స్కోర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు స్కోర్ వచ్చింది. ఆ స్కోర్ అనేది రిజల్ట్ అనౌన్స్మెంట్ తర్వాత, అంటే రిజల్ట్ అనౌన్స్మెంట్ చేసిన డేట్ నుండి 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మనం ఆ స్కోర్ని రిజల్ట్ అనౌన్స్మెంట్ డేట్ నుండి 3 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ టైం రాసినప్పుడు సో కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి,
సెకండ్ నెక్స్ట్ 6 మంత్స్కి ఉంటుంది కదా, మళ్ళీ 6 మంత్స్ మళ్ళీ అటెంప్ట్ చేస్తే కొద్దిగా ప్రీవియస్ దానికంటే ఎక్కువ కనుక వచ్చినాయి అనుకోండి మార్క్స్, ఆ స్కోర్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, అదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, సో ఇది సెట్ అనేది మనం రాసినామంటే ఒక టెంటేటివ్ ఒక సిలబస్ ఉంటుంది, అంటే ఒకటే సిలబస్ ఉంటుంది. మనం ఇప్పుడు ఆర్ఆర్బీకి సపరేట్గా, నెక్స్ట్ ఎస్ఎస్సికి సపరేట్గా, నెక్స్ట్ బ్యాంక్స్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, అంటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా నేషనల్ వైడ్గా, సో వాళ్ళు ఒక సిలబస్ అనేది ఒక పర్ఫెక్ట్ సిలబస్ అనేది సెట్ చేస్తారు. మనం ఆ ఒక సిలబస్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యామంటే సెట్ క్లియర్ అయింది అనుకోండి, అంటే సెట్లో మంచి మార్క్స్ వచ్చాయంటే అంటే మనం డైరెక్ట్గా సెకండ్ లెవెల్కి ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా, ఎస్ఎస్సిలో సెకండ్ లెవెల్ ఎలిజిబుల్ అవుతాం, నెక్స్ట్ బ్యాంక్లో కూడా మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాం, నెక్స్ట్ ఆర్ఆర్బీలో కూడా సో మెయిన్స్ CBT2 అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దానికి ఎలిజిబుల్ అవుతాం. అంటే మనం ఒక సెట్ కనుక పర్ఫెక్ట్గా రాసామంటే సో నెక్స్ట్ సో రిమైనింగ్ ఏవైతే ఎగ్జామ్స్ మనం అప్లై చేసామో వాటిలో జరిగే మెయిన్స్ ఎగ్జామ్స్ డైరెక్ట్ రాయొచ్చండి, అంటే సపరేట్గా మళ్ళీ ప్రిలిమ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇది మెయిన్ ఎన్ఆర్ఏ యొక్క ఎయిమ్. ఎన్ఆర్ఏ యొక్క ఎయిమ్ ఏంటి అంటే సో అన్ని ఎగ్జామ్స్ని ఒకే దగ్గర తీసుకొచ్చి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి పెట్టారు. అది ఎందుకంటే స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని పెట్టారు, ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ అవ్వకుండా, మనీ వేస్ట్ అవ్వకుండా, నెక్స్ట్ ఎఫర్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా సో ఒక కామన్ ఎగ్జామ్ అనేది పెట్టారు. అది జనరల్గా ఎన్ఆర్ఏ గురించి. ఓకేనా, నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే 5 మంత్ర కెరీర్ పాయింట్. 5 మంత్ర కెరీర్ పాయింట్ అనేది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అంటే ఏంటంటే జనరల్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కనుక దృష్టిలో పెట్టుకొని, అంటే సిలబస్ ఎలా ఉండబోతుంది అంటే ఎక్స్పెక్టేషన్. ఓకేనా, సిలబస్ ఆర్ హైపోథెసిస్ అంటాం కదా, సో మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండొచ్చు సిలబస్ అని చెప్పేసి 5 మంత్ర కెరీర్ పాయింట్ నుంచి మేము మీకు అందించేది ఏంటంటే ఎలా ఉండొచ్చు సిలబస్ అని చెప్పేసి. ఓకేనా, ఒక ఎక్స్పెక్టేషన్ అంటే ఇది అంటే ఇదే ఫైనల్ సిలబస్ కాదు, ఇలా ఉండొచ్చు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇలా ఉండొచ్చు అని చెప్పేసి మేము అనాలిసిస్ చేసి చెప్తా ఉన్నాం. సో ఎవరైతే ఎన్ఆర్ఏకు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సిలబస్ తీసుకోవచ్చు, సో గైడెన్స్ తీసుకొని దీని నుండి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటంటే ఈ సిలబస్ అనేది అంటే లిటిల్ బిట్ చేంజెస్ ఉండొచ్చు అండి, అంటే మరీ ఎక్కువ ఉండకపోవచ్చు, చేంజెస్ అయితే ఉంటాయి. ఓకేనా, చూడండి ఒకసారి సిలబస్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఎన్ఆర్ఏ టెంటేటివ్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే మనకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 4 సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకేనా, ఏంటంటది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఓకేనా, సో జనరల్గా ఏంటంటే చూడండి, జనరల్గా ఏంటంటే ఈ సిలబస్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ సిలబస్ తీసుకుంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి వాళ్ళు. ఓకేనా, చూద్దాం చూడండి. సో ఇప్పుడు మనము ఎస్ఎస్సి స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ బ్యాంక్ స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బీ స్టూడెంట్స్. ఓకేనా, అంటే ఎస్ఎస్సి స్టూడెంట్స్, నెక్స్ట్ బ్యాంక్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్ఆర్బీ స్టూడెంట్స్ కనుక తీసుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్. ఓకేనా, మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే ఒక 80% సిలబస్ అనేది సేమ్ ఉంటుందండి, 80% సిలబస్ సేమ్ ఉంటుంది. కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి ఈ సబ్జెక్ట్స్ని జనరల్గా తీసుకున్నాం. ఓకేనా, కాబట్టి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి ఒక 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. సో ఇందులో జనరల్ అవేర్నెస్లో మనకి ఏమేమి వస్తాయి, జనరల్గా జనరల్ సైన్స్ ఉంటుంది. ఓకేనా, జనరల్ సైన్స్ ఉంటుంది, తర్వాత జీకే, అంటే జీకేలో మళ్ళీ ఏంటంటే హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ ఇవి ఉంటాయి. వాటితో పాటు ఏంటంటే కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఓకేనా, అంటే ఏంటంటే జనరల్ అవేర్నెస్లో ఒక 25 క్వశ్చన్స్ ఇచ్చి 25 మార్క్స్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకేనా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉండొచ్చు. ఓకేనా, తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, అంటే బేసిక్ గ్రామర్ టెస్ట్ చేసి చాయిస్ ఉంటుందండి. సో ఆ బేసిక్ గ్రామర్లో ఏమేమి టెస్ట్ చేయొచ్చు, జనరల్గా మనకు వొకాబులరీ కానీ లేదంటే టెన్సెస్ కానీ ఫ్రేజెస్ అవి టెస్ట్ చేయొచ్చు. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే ఎస్ఎస్సి, బ్యాంక్ అండ్ ఆర్ఆర్బీ తీసుకుంటే కామన్ సిలబస్ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ తీసుకుంటే ఇంగ్లీష్ ఉండదు, కాబట్టి ఆర్ఆర్బీ స్టూడెంట్స్ ఏం చేయాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి, బ్యాంక్, ఆర్ఆర్బీస్ తీసుకుంటే, ఇప్పుడు బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్ రీజనింగ్ తీసుకుంటే బ్యాంక్ రీజనింగ్ డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీ. అంటే ఇక్కడ ఓవరాల్గా అందరినీ దృష్టిలో పెట్టుకొని సెట్ అనేది ప్రిపేర్ చేస్తారు కాబట్టి సిలబస్ సో అన్నీ చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవి జనరల్గా సిలబస్. ఓకేనా, సో దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, మ్యాక్సిమం 100 మార్క్స్. అండ్ ఇది టైం అనేది మేబీ 60 or 75 మినిట్స్ ఇవ్వచ్చు అండి. టైము 60 మినిట్స్ కానీ లేదంటే 75 మినిట్స్ ఇవ్వచ్చు. ఓకేనా, సో మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇక రాంగ్ ఆన్సర్కి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి ఒక 0.25 మార్క్స్ అనేది డిడక్ట్ చేసే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, అంటే ఏంటంటే ఇక్కడ
ఆల్రెడీ బ్యాంక్స్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్స్ అనేది ఇప్పుడు సేమ్ అదే ఫాలో అవుతుంది. 0.25 అనేది రాంగ్ ఆన్సర్కి 0.25 అనేది డిడక్ట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ఆర్బీ కనుక తీసుకుంటే 0.33 అంటే 1/3. ఓకేనా, 1/3 మార్క్స్ అనేది డిడక్ట్ చేస్తారు. కాబట్టి అన్నిటినీ కంబైన్ చేశారు కాబట్టి సో ఎక్స్పెక్టేషన్ ఏముండొచ్చు అంటే 0.25 మార్క్స్ అనేది డిడక్ట్ చేసే చాయిస్ ఉంటుంది ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఓకేనా, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వచ్చినప్పుడు జనరల్గా సిలబస్ అనేది ఏముండొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సిలబస్ అనేది ఏముండొచ్చు జనరల్గా మనకు తెలుసండి. జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏమేమి ఉంటాయి, మేజర్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్. ఓకేనా, అంటే జనరల్గా భౌతిక శాస్త్రం అంటాం కదా, ఫిజిక్స్ ఉంటుంది. సో దాంతోపాటు కెమిస్ట్రీ. ఓకేనా, కెమిస్ట్రీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బయాలజీ. ఓకేనా, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే వీటితో పాటు ఇంకేముండొచ్చు అంటే జనరల్గా లేటెస్ట్గా సో ఏవైతే ఇన్వెన్షన్స్ అండ్ కొత్తగా డిస్కవరీస్ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, అంటే మేజర్గా మనము సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రిపేర్ అవ్వాలంటే మేజర్గా 3 సబ్జెక్ట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. అవి ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఓకేనా, సో వాటితో పాటు జనరల్గా మనకేమంటే న్యూస్ పేపర్లో ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఎవ్రీ సండే మనకి సో న్యూ ఇన్వెన్షన్స్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ న్యూ ఏమైనా ఉంటే డిస్కవరీస్ ఉంటే పేపర్లో ఇస్తూ ఉంటారు. ఆ పేపర్ ఫాలో అవుతే సరిపోద్ది. ఓకేనా, అంటే మేజర్ ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. వాటితో పాటు జనరల్గా కరెంట్ రిలేటెడ్. ఓకే, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఒకసారి చూద్దాం సిలబస్ ఏమేమి ఉంటాయి దాంట్లో. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీలో సిలబస్ ఏమేమి ఉంటుందంటే మేజర్ అని చెప్పాను కదా, అది ఫస్ట్ వచ్చేసి ఫిజిక్స్ ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కెమిస్ట్రీ. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటంటే బయాలజీ. సో వీటికి తోడు జనరల్గా ఏంటంటే అంటే వీటితో పాటు మనం తీసుకోవాల్సింది ఏంటంటే వీటితో పాటు సో కరెంట్ ఈవెంట్స్. ఓకేనా, రిలేటెడ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి సిలబస్ చూద్దాం 1 by 1. అంటే ఫిజిక్స్లో ఏముండొచ్చు సిలబస్, నెక్స్ట్ కెమిస్ట్రీలో ఏముండొచ్చు అండ్ బయాలజీలో ఏముండొచ్చు. ఓకే, ఫిజిక్స్లో చూడండి, ఫిజిక్స్లో ఇవి సిలబస్ అండి. ఓకేనా, సిలబస్ ఏమేమి ఉండొచ్చు అంటే ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ మెజర్మెంట్స్. ఓకేనా, ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ మెజర్మెంట్స్ ఉండొచ్చు. సో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, లాస్ ఆఫ్ మోషన్ అండి. ఓకేనా, లాస్ ఆఫ్ మోషన్ అంటే ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ మెజర్మెంట్స్లో జనరల్గా ఏంటంటే కొలతలు, ప్రమాణాలు అంటూ ఉంటాం కదా. కొలతలు, ప్రమాణాల్లో మనం ఏం చేస్తామంటే జనరల్గా యూనిట్స్ అంటే కొలతలు ఏంటి, ప్రమాణాలు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అంటే ఒక దూరాన్ని దేంట్లో కొలుస్తాము. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అంటే సిజిఏ సిస్టమ్, ఎస్ఐ సిస్టమ్, నెక్స్ట్ ఎంకే సిస్టమ్ అని చెప్పేసి వాటిని ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, లాస్ ఆఫ్ మోషన్లో న్యూటన్స్ లాస్ ఉంటాయి జనరల్గా. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అని, తర్వాత న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, నెక్స్ట్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఓకేనా, సో ఈ మోషన్ జనరల్గా ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, నెక్స్ట్ దీంతో పాటు మొమెంటం అంటాం కదా. ఓకేనా, సో మొమెంటం వీటిని సో ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ థర్డ్ వన్ వర్క్ ఎనర్జీ పవర్. ఓకేనా, ఈ వర్క్ ఎనర్జీ పవర్లో వర్క్ అంటే ఏంటి, అంటే పని అంటే ఏంటి, తర్వాత దాంట్లో డిఫరెంట్ అంటే వివిధ రకాల పనుల గురించి, తర్వాత ఎనర్జీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ గురించి, తర్వాత పవర్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రావిటేషన్. ఓకేనా, గ్రావిటేషన్లో ఏమేమి తీసుకుంటాం జనరల్గా, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఏంటి. ఓకేనా, తర్వాత జీ వాల్యూ ఉంటుంది కదా, అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, జీ వాల్యూ ఎలా తీసుకుంటాం. తర్వాత రిలేషన్ ఉంటుందండి, అంటే క్యాపిటల్ జీకి స్మాల్ జీకి రిలేషన్ ఎలా ఉంటుంది, రిలేషన్. తర్వాత ఏంటంటే జీ వాల్యూ ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే పోల్స్ దగ్గర ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ థింగ్స్ అన్నీ అంటే ఈ సబ్ టాపిక్స్ అన్ని జనరల్గా గ్రావిటేషన్లో కంప్లీట్ చేస్తాం. ఓకేనా, సౌండ్. నెక్స్ట్ వన్ ఈ సౌండ్. అంటే ఈ సౌండ్లో జనరల్గా ధ్వని అంటాం కండి తెలుగులో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్. ఓకేనా, అంటే ఒక డిఫరెంట్ యానిమల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్, జనరల్గా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, వాటి గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత అసలు సౌండ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, తర్వాత అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో ఫ్రీక్వెన్సీస్లో ఏమేమి ఉంటాయి అంటే అల్ట్రా వైలెట్ సౌండ్స్ అని, తర్వాత ఇన్ఫ్రాడ్ సౌండ్స్ అని, తర్వాత ఆడిబుల్ సౌండ్స్ అని, డిఫరెంట్ సౌండ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, వాటితో పాటు క్యారెక్టరిస్టిక్స్ అని ఉంటాయి, అంటే సౌండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏం తీసుకోవచ్చు, సో జనరల్గా యాంప్లిట్యూడ్ అని, లౌడ్నెస్, వీటి గురించి దీనిలో డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఆప్టిక్స్ అంటే ఇది కంప్లీట్లీ లైట్కి రిలేటెడ్ అండి. అంటే లైట్, ఆప్టిక్స్ అంటే జనరల్గా లైట్లో సో లైట్ అంటే ఏంటి, నెక్స్ట్ దాంట్లో ఫినామినన్స్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్, వీటిని డిస్కస్ చేస్తాం ఇందులో. ఓకేనా, మళ్ళీ దాంట్లో ఇమేజెస్ గురించి, మిర్రర్స్ గురించి సో ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజంలో
సో ఫస్ట్ ఏంటి ఎలక్ట్రిక్ కరెంట్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే కరెంట్ ఏంటి, వాటి యూనిట్స్ ఏంటి, తర్వాత పవర్ అంటే ఏంటి, సో నెక్స్ట్ వోల్టేజ్ అంటే ఏంటి, తర్వాత కిర్చాఫ్ లాస్ అంటాం. ఓకేనా, కిర్చాఫ్ లాస్ అంటే కేసీఎల్, కేవీఎల్ వీటిని డిస్కస్ చేస్తాం. ఓకేనా, తర్వాత మ్యాగ్నెటిజంకి వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిజం. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే పారామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, తర్వాత డయామాగ్నెటిక్ మెటీరియల్స్ వీటి గురించి డిస్కస్ చేస్తాం. అంటే సో ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ డిస్కస్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిజం రిలేటెడ్. ఓకేనా, నెక్స్ట్ హీట్. సో హీట్ ఏంటి, హీట్లో జనరల్గా హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, తర్వాత హీట్ని ఎట్లా మెజర్ చేస్తాం. ఓకేనా, అంటే డిఫరెంట్ స్కేల్స్ యూజ్ చేస్తాం కదా, అంటే సెల్సియస్ స్కేల్ అని, కెల్విన్ స్కేల్ అని, ఇలా డిఫరెంట్ స్కేల్స్ యూజ్ చేస్తాం. వాటి రిలేషన్ ఏంటి. ఓకేనా, తర్వాత ఏంటంటే టెంపరేచర్ ఉంటే అబ్సల్యూట్ టెంపరేచర్ ఏంటని, వీటిని రిలేటెడ్ హీట్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్. ఈ మోడర్న్ ఫిజిక్స్ అంటే ఏముండదంటే జనరల్గా ఏంటంటే కరెంటు రిలేటెడ్. ఓకేనా, ఫిజిక్స్ కరెంటు రిలేటెడ్ ఏమైనా ఉంటే ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఇది మేజర్గా ఓవరాల్గా సిలబస్ అనేది. ఓకేనా, ఓవరాల్గా సిలబస్ రిలేటెడ్ టు ఫిజిక్స్. ఓకే, నెక్స్ట్ సో కెమిస్ట్రీలో చూడండి ఫస్ట్ టాపిక్ వచ్చేసి మ్యాటర్ అండ్ దేర్ ప్రాపర్టీస్. ఫస్ట్ టాపిక్ ఏంటి, మ్యాటర్ అండ్ దేర్ ప్రాపర్టీస్. అంటే మ్యాటర్ అంటే ఏంటి, జనరల్గా వాట్ ఈస్ మ్యాటర్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ ఉంటాయి కదా, సాలిడ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, లిక్విడ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ గ్యాసెస్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి, వాటి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటే జనరల్గా సాలిడ్ కాబట్టి సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ కాబట్టి కండక్షన్ అని, కన్వెన్షన్ అని, నెక్స్ట్ రేడియేషన్, వీటి గురించి జనరల్గా దీంట్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ యాటమ్ స్ట్రక్చర్ ఆర్ అటామిక్ స్ట్రక్చర్ అనొచ్చు, దాంతోపాటు కెమికల్ బాండింగ్. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది యాటమ్ అంటే అటామిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది. ఓకేనా, అటామిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, జనరల్గా ఏంటంటే పరమాణు నిర్మాణం అంటాం కదా, పరమాణు నిర్మాణం అనేది ఎలా ఉంటుంది, వాటిలో ఏమేమి ఉంటాయి, సో వాటి రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాటితో పాటు కెమికల్ బాండింగ్ అంటే బాండింగ్ ఎలా, కెమికల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వాటిని మనం జనరల్గా డిస్కస్ చేస్తాం. అంటే ఈ అటామిక్ స్ట్రక్చర్లో ఏంటంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, అటామిక్ నెంబర్, అటామిక్ మాస్ నెంబర్, వీటి గురించి డిస్కస్ చేస్తామండి. ఓకేనా, సో దీంట్లో అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్. సో క్లియర్గా టాపిక్లోకి ఎంటర్ అయినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. సో డోంట్ బాదర్ అబౌట్ దట్. సో ఇప్పుడు టాపిక్సే కాబట్టి వీటి గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఇది లేకుండా సో దేంట్లో అంటే ఏ టాపిక్లో జనరల్గా ఏమేమి సబ్ టాపిక్స్ ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ వీటితో పాటు కెమికల్, నెక్స్ట్ వన్ ఇస్ కెమికల్ రియాక్షన్స్. ఈ కెమికల్ రియాక్షన్స్లో ఏమేమి ఉంటాయంటే టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని, తర్వాత డబుల్ డిస్ప్లేస్మెంట్ అని, నెక్స్ట్ కాంబినేషన్ రియాక్షన్ అండ్ డీకంపోజిషన్ రియాక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్. వాటికి తోడు ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అని, నెక్స్ట్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని, ఇలా డిఫరెంట్ రియాక్షన్స్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటే జనరల్గా ఏంటంటే కంప్లీట్గా పీరియాడిక్ టేబుల్ డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఉంటుంది కదా, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఏంటంటే జనరల్ టోటల్గా 118 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ అనేది ఎలా అరేంజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే బ్లాక్స్ అని ఉంటాయి. అంటే ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ అని చెప్పేసి డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. ఓకే, వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, అంటే కంప్లీట్ పీరియాడిక్ టేబుల్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ దాంట్లో ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఎలా చేంజ్ అవుతుంది, అంటే ఒక పీరియడ్లో సో ప్రాపర్టీ ఎలా చేంజ్ అవుతుంది అండ్ గ్రూప్లో ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అంటే ఏంటంటే జనరల్గా అటామిక్ రేడియస్ అని, అంటే పరమాణు వ్యాసార్థం అంటాం. ఓకేనా, పరమాణు వ్యాసార్థం, తర్వాత అయనైజేషన్ ఎనర్జీ అని, తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఈ ప్రాపర్టీస్ అనేది సో ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, అంటే పీరియాడిక్ టేబుల్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్. యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్లో యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, తర్వాత సాల్ట్ అంటే ఏంటి, తర్వాత ఏంటంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ అంటే ఒక సొల్యూషన్ అనుకుందాం. ఒక సొల్యూషన్ ఇచ్చినప్పుడు అది యాసిడా, బేసా, లేకపోతే సాల్టా అని చెప్పేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే ఎలా రికగ్నైజ్ చేస్తామని చెప్పేసి ఇండికేటర్స్ ఉంటాయి. అందులో ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇండికేటర్స్ మళ్ళీ న్యాచురల్ ఇండికేటర్స్ అని, ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. అంటే యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, సాల్ట్ అంటే ఏంటి, ఇవి అయిపోయాక తర్వాత వాటిని ఎలా రికగ్నైజ్ చేస్తాం అంటే ఏంటంటే యూజింగ్ ఇండికేటర్స్, న్యాచురల్ ఇండికేటర్స్ కావచ్చు, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ కావచ్చు, అవి ఎలా రికగ్నైజ్ చేస్తాం వాటి గురించి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వాటితో పాటు ఏంటంటే యూనివర్సల్ ఇండికేటర్ ఉంటుందండి. అంటే వీటితో పాటు యూనివర్సల్ ఇండికేటర్ అంటే జనరల్గా పిహెచ్ స్కేల్ అంటాం కదా, సో దాన్ని యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అది ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మెటల్స్ అండ్ అలాయ్స్.
మెటల్స్ అండ్ అలాయిస్లో జనరల్గా మెటల్ అంటే ఏంటి, ఓకేనా, మెటల్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ప్రాపర్టీస్ వచ్చేసి డక్టిలిటీ అని, నెక్స్ట్ మాల్యబిలిటీ అని, ఓకేనా, సోనారిటీ అని, ఇలా ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తాం. వాటితో పాటు మెటల్ అలాయిస్ అంటే ఏమేమి తీసుకుంటాం జనరల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్యూర్ మెటల్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, అంటే జనరల్గా దాన్ని ఇంప్యూర్ మెటల్ అంటే ఒక మెటల్తో పాటు ఇంప్యూరిటీస్ కలిసి ఉంటాయి, అది దాన్ని మొత్తం మనము జనరల్గా అల్లాయ్ అంటాం. దాన్ని జనరల్ తీసేసి అంటే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, అంటే ఎగ్జాక్ట్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అవన్నీ దీంట్లో డిస్కస్ చేస్తాం. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. ప్రాసెస్ అన్ని ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ అంటే సమ్ ఎలిమెంట్స్ అనేది ఇంపార్టెంట్, అంటే పీరియాడిక్ టేబుల్ డిస్కస్ చేస్తాం కదా, దాంట్లో మళ్ళీ ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అంటే కొన్ని మన బాడీలో కనుక తీసుకుంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, జనరల్గా ఐరన్ కానీ, మెగ్నీషియం, ఇట్లా అంటే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ గురించి ఈ చాప్టర్లో జనరల్గా డిస్కస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అంటే ఇది కూడా ఒక సపరేట్ ఎలిమెంట్, ఓకేనా. అంటే పీరియాడిక్ టేబుల్లోనే ఒక సపరేట్ ఎలిమెంట్ కార్బన్ అనేది కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అంటే వీటి కాంపౌండ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అంటే, ఓకేనా, చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది సపరేట్ సిలబస్ లాగా తీసుకుంటాం, ఓకేనా. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. నెక్స్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఓకేనా. సో జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇట్ ఈస్ కమ్స్ అంటే అగైన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పేసి అంటాం. అంటే కార్బన్ రిలేటెడ్ ఉందంటే దట్ ఈస్ కార్బన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం, ఓకేనా. కార్బన్ కనుక లేదంటే అందులో ఇన్ఆర్గానిక్ అని చెప్పేసి అంటాం. అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది కార్బన్, ఓకేనా. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటే జనరల్గా కెమికల్ చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్, డే టు డే లైఫ్ ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. తర్వాత నెక్స్ట్ డైలీ కొన్ని అంటే రియాక్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటామంటే కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ రిలేటెడ్ టు కెమిస్ట్రీ, ఓకేనా. వాటిని జనరల్గా ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే ఇవి మేజర్గా సిలబస్ దేంట్లో, కెమిస్ట్రీలో, ఓకేనా. నెక్స్ట్ బయాలజీ చూద్దాం. చూడండి బయాలజీలో ఇవి టాపిక్స్ అండి. బయాలజీలో జనరల్గా దీస్ ఆర్ ద టాపిక్స్. ఈ టాపిక్స్లో ఇవ్వండి ఫస్ట్ డైట్, న్యూట్రిషన్ అంటే ఏంటి, న్యూట్రిషన్ ఏంటి, న్యూట్రియంట్స్ ఏంటి, అంటే న్యూట్రిషన్ ఏమేమి తీసుకుంటే జనరల్గా మనం ఫుడ్ తీసుకుంటే అందులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ లిపిడ్స్, అంటే ఇవి తీసుకుంటాం కదా ఫుడ్ మనం, దాంట్లో ఏవేవి న్యూట్రియంట్స్ ఏంటి ఉంటాయని చెప్పేసి ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఇక నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది డైజెషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఎక్కడితో ఎండ్ అవుతుంది అంటే మౌత్ నుండి డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ ఫుడ్ అనేది డైజెస్ట్ అయ్యి తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది, ఓకేనా. ఈ ప్రాసెస్ అంతా జనరల్గా డైజెస్టివ్ సిస్టంలో డిస్కస్ చేస్తాం. అంటే వీటితో పాటు ఏముంటుందంటే జనరల్గా ఏమంటామంటే గ్లాండ్స్, ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మౌత్ తీసుకున్నాం అనుకోండి, డైజెస్ట్ అవ్వడానికి లిక్విడ్స్, అంటే కొన్ని లిక్విడ్స్ అనేది మౌత్లో జనరేట్ అవుతుంది, ఆ లిక్విడ్ వల్ల ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది, అంటే వాటి గురించి కూడా ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ వన్ స్కెలిటన్ అండ్ మస్క్యులర్ సిస్టమ్. అంటే దీంట్లో ఏమేమి వస్తాయంటే జనరల్గా బోన్స్ రిలేటెడ్ టాపిక్స్, అంటే నంబర్ ఆఫ్ బోన్స్ ఎన్ని ఉంటాయి అంటే హ్యూమన్ బీయింగ్స్లో, తర్వాత చైల్డ్ తీసుకున్నామంటే ఎన్ని బోన్స్ ఉంటాయి అవి. వాటితో పాటు ఏంటంటే మస్క్యులర్ సిస్టమ్, అంటే మజిల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి కదా, లాంగెస్ట్ మజిల్ అని, షార్టెస్ట్ మజిల్ అని, మజిల్స్ రిలేటెడ్ టాపిక్ ఇందులో సబ్ టాపిక్ ఈ దాంట్లో డిస్కస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే జనరల్గా టేకింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఏంటి రిలీజింగ్ ద కార్బన్ డైఆక్సైడ్. యాక్చువల్గా రెస్పిరేషన్ ప్రాసెస్ అంటే ఆక్సిజన్ అనేది బాడీలో మొత్తం బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే అది త్రూ బ్లడ్లో మళ్ళీ అగైన్ ఆర్బీసీస్, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ద్వారా జనరల్గా బాడీలోని అన్ని పార్ట్స్కి ఏది ఆక్సిజన్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అది ఆ రెస్పిరేషన్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి రెస్పిరేటరీ సిస్టంలో డిస్కస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ అంటే జనరల్గా న్యూరాన్స్, ఓకేనా. నర్వస్ సిస్టంలో బేసిక్ యూనిట్ న్యూరాన్ అని చెప్పేసి తీసుకుంటాం. ఆ న్యూరాన్స్ ఎలా, వాటి వర్క్ ఏంటి, ఫంక్షనాలిటీ ఏంటి, నెక్స్ట్ ఆ సిస్టమ్ అంటే న్యూరాన్స్ అనేది ఎలా వర్క్ చేస్తాయి ఏంటని చెప్పేసి నర్వస్ సిస్టంలో జనరల్గా డిస్కస్ చేస్తాం, ఓకేనా. అంటే టాపిక్లోకి ఎంటర్ అయిన తర్వాత 1 by 1 క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ సెన్సరీ ఆర్గన్స్. ఇప్పుడు సెన్సరీ ఆర్గన్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటని తీసుకుంటాం, సెన్సరీ స్కిన్ తీసుకోవచ్చు, ఓకేనా. స్కిన్, తర్వాత ఐస్, నెక్స్ట్ ఇయర్స్, ఓకేనా. ఇవి జనరల్గా సెన్సరీ ఆర్గన్స్ అంటాం కదా, వాటిని సపరేట్గా డిస్కస్ చేయడం ఈ టాపిక్లో, ఓకేనా. సపరేట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యూమన్ హై తీసుకున్నాం అనుకోండి, ఐకి డిఫరెంట్గా స్ట్రక్చర్ తీసుకొని, సో హ్యూమన్ హైలో ఎలా లేయర్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ లైట్ ఎలా పాస్ అవుతుంది, నెక్స్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఏంటని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ తీసుకున్నాం అనుకోండి, స్కిన్ అనేది జనరల్గా ఏంటి స్వెట్ గ్లాండ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది స్వెట్ని, సో వీటి రిలేటెడ్ అన్ని జనరల్గా సెన్సరీ ఆర్గన్స్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే ఏంటంటే జనరల్గా డైజెషన్ ప్రాసెస్, డైజెషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఎక్స్క్రీట్ అనేది ఎలా జరుగుతుంది, ఓకేనా, దట్ ఈస్ కమ్స్ అండర్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఓకేనా. అంటే ఆల్రెడీ చెప్పాను డైజెస్టివ్ సిస్టంలో ఏంటేంటి జనరల్గా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది, డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది. డైజెస్టెడ్ ఫుడ్ అనేది డైరెక్ట్ డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది బ్లడ్లో కలిసి బాడీ పార్ట్స్కి సర్క్యులేట్ అవుతుంది. అన్డైజెస్టెడ్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. అది మనం జనరల్గా ఎక్స్క్రీటరీ సిస్టంలో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అండి ఎండోక్రైన్ సిస్టమ్. సో ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటంటే, సో ఎండోక్రైన్ సిస్టమ్ అంటే అగైన్ ఇట్ విల్ బి ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పేది తీసుకోవచ్చు. ఎండోక్రైన్ సిస్టంలో ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లివర్ అనేది తీసుకున్నాం అనుకోండి, లివర్ అనేది ఒక గ్లాండ్, ఏం గ్లాండ్ అది ఎండోక్రైన్ గ్లాండ్ అని చెప్పేసి అంటాం. తర్వాత ఎండోక్రైన్ గ్లాండ్స్ దాంతోపాటు జనరల్గా ప్యాంక్రియాస్ అని చెప్పేసి తీసుకుంటాం. ఈ ప్యాంక్రియాస్ ఇవన్నీ ఎండోక్రైన్ సిస్టమ్ కిందకి వచ్చేసాయి. అంటే గ్లాండ్స్ గురించి స్టడీ చేస్తే అది ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. నెక్స్ట్ సో హ్యూమన్ సిస్టమ్, ఓకేనా. సో హ్యూమన్ సిస్టమ్ అంటే జనరల్గా ఏంటంటే హ్యూమన్ సిస్టమ్ అంటే ఇది సపరేట్గా ఏముండదండి. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఈ సిస్టమ్స్ తీసుకుంటాం కదా, స్కెలెటన్ అండ్ మస్కులర్ సిస్టమ్. సో దాని రిలేటెడ్ హ్యూమన్ సిస్టంలో డిస్కస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే సెల్ అండ్ జెనెటిక్స్లో సెల్ అంటే ఏంటి, ఓకేనా. సో సెల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ దాని స్ట్రక్చర్ ఏముంటుంది, తర్వాత ఆ సెల్ లోపల ఏమేమి ఉంటాయి అంటే ఇప్పుడు సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, అంటే కొన్ని సెల్స్ తీసుకుంటే న్యూక్లియస్ ఉండదు. సో అలా న్యూక్లియస్ ఉన్న సెల్స్ ఏంటి, న్యూక్లియస్ లేని సెల్స్ ఏంటి, నెక్స్ట్ ఆ న్యూక్లియస్లో ఏమేమి ఉంటుంది అంటే లెటెస్ట్ టేక్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, రైబోజోమ్స్, లైజోజోమ్స్, మైటోకాండ్రియా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటి సో ఇంగ్రీడియంట్స్ అనేది అందులో ఉంటాయి. అంటే ఏమని చెప్పొచ్చు అంటే పార్ట్స్, అంటే న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయో వాటిని సో జనరల్గా ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. వాటితో పాటు జెనెటిక్స్, ఓకేనా, జెనెటిక్స్ సెల్ టాపిక్లో డిస్కస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ వరల్డ్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఏంటంటే బేసికల్గా ప్లాంట్ కింగ్డమ్ అనొచ్చు, ఓకేనా. అంటే ప్లాంట్స్ని ఏ విధంగా క్లాసిఫై చేసాం అంటే సో కొన్ని ఫ్లవర్స్ ఇచ్చే ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఫ్లవర్ ఇవ్వని ప్లాంట్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, కంప్లీట్ ప్లాంట్స్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే మైక్రో ఆర్గనిజమ్స్ అంటే సో జనరల్గా డిసీజెస్ రిలేటెడ్ టాపిక్, ఓకేనా. డిసీజెస్, నెక్స్ట్ వైరస్, బ్యాక్టీరియా, నెక్స్ట్ ఫంగస్, సో వీటి గురించి జనరల్గా మైక్రో ఆర్గనిజమ్స్లో డిస్కస్ చేస్తాం, ఓకేనా. తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే రీప్రొడక్షన్ ప్రాసెస్ హ్యూమన్ బీయింగ్స్లో ఎలా ఉంటుంది అండ్ ప్లాంట్స్లో ఎలా ఉంటుంది. సో డిఫరెంట్ అంటే జనరల్గా హ్యూమన్ బీయింగ్స్లో టెస్టోస్టిరాన్, నెక్స్ట్ ఈస్ట్రోజన్ అని ఉమెన్స్లో ఇలా వాటి గురించి డిస్కస్ చేస్తాం ఇందులో, ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ బయాలజీ, అప్లికేషన్ ఓరియంటెడ్ అండి. అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ అంటే మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో అది ఎక్కడైతే అప్లై అవుతుందో, ఓకేనా. అంటే జనరల్గా కరెంట్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు, అంటే కొన్ని కరెంట్ రిలేటెడ్ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం, ఓకేనా. అప్లికేషన్ ఆఫ్ బయాలజీ, ఓకే. సో దీస్ ఆర్ ద టాపిక్స్ అండి బయాలజీ నుండి. సో కంప్లీట్గా సో బయాలజీ నుండి ఇవి టాపిక్స్, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సబ్జెక్టు టాపిక్లోకి ఎంటర్ అయినప్పుడు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటి టాపిక్స్, అసలు సిలబస్ ఏముంటుంది అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. కంప్లీట్ అయిపోయిందండి ఇది సిలబస్. అంటే ఇప్పుడు మనము ఇప్పటివరకు ఏమేమి డిస్కస్ చేసాం జనరల్గా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేమి సిలబస్ ఉంటుంది, నెక్స్ట్ ఏం టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం అంటే అప్కమింగ్ వీడియోస్లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో సో అవి జనరల్గా డిస్కస్ చేసాం. వాటితో పాటు కొత్త అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో అది ఎన్ఆర్ఏ, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, సో వాటి గురించి తెలుసుకున్నాం, ఓకేనా. ఇది అండి సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ రిలేటెడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 5 Mantra Career Point యూట్యూబ్ ఛానల్, లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.